గుండె బరువెక్కింది. రేజ్లర్ వినేష్ పొగట్టాకు తీరని వేదన. ఒలింపిక్స్ ఫైనల్కు ముందు అనర్హత వేటు 100 గ్రాముల అధిక బరువే కారణం. పథకం లేకుండానే నిష్క్రమణ. అద్భుత ప్రదర్శనకు అనూహ్య ముగింపు. 100 గ్రాముల బరువు రోజువారీ జీవితంలో అయితే అది పెద్ద లెక్కలోకి తీసుకునేది కాదు. కానీ ఒలింపిక్స్లో 100 గ్రాముల బరువు విలువ చెప్పమంటే ఒక పథకం అంతా. గుండె బరువు ఎక్కిందట పాపం. భారతదేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈమె పైన, రేజ్లర్ వినేష్ పొగట్టా పైన. ఆమె కుస్తీ పోటీలలో తప్పనిసరిగా పథకం గెలుచుకుంటుంది. ఇన్ కేస్ పథకం గెలుచుకోకపోయినా కనీసం రజతమైన వస్తుంది అనుకున్నారు. బంగారు పథకం రాకపోయినా రజతమైన వచ్చే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అవకాశాలని ఆమె చాలా నైపుణ్యం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఎప్పుడైతే ఈ రేజ్లర్ పోటీలోకి పోయే ముందు 50 కేజీల అది టైపు 50 కేజీల దాంట్లో పోతున్నామే, 50 కేజీల ఉండాలి కంపల్సరీ. 50 కేజీలకు ఒక 100 గ్రాములు పెంచి ఉందట. 100 గ్రాములు పెంచి ఉండటం వల్ల ఒక పథకమే జారిపోయింది. ఒక మనిషి 100 గ్రాముల 100 కేజీల 50 గ్రాముల పెంచుంటే జీవితాలు తారుమారు అయితే అంటే ఇదే జీవితాలుగా జీవితం మొత్తం 140 కోట్ల మంది భారతదేశ ప్రజల ఆశలు ఆవిరైపోయినాయి ఒక 100 గ్రాములు బరువు పెరగడంతో. దురదృష్టవశాత్తు పాపం గుండె బరువు ఎక్కిందట అని చెప్పి దాని విలువ ఒక దేశపు ఆశలు ఆకాంక్షలంతా, దాని విలువ ఒక ప్లేయర్ జీవితకాలపు కష్టం స్వప్నమంతా. కానీ ఇప్పుడు 100 గ్రాముల బరువు వల్లే ఒక కళ చెదిరింది. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి సవాళ్లను అధిగమించి పట్టు విడకుండా పోరాడిన ఒక క్రీడాకారిణి ఆశలు కుప్పకూలాయి. పథకంతో సగర్వంగా శిఖరాన్న నిలిచి జాతీయ జెండాను ఎగరవేసేందుకు సిద్ధమైన తరుణంలో అధిక బరువు ఆ అద్భుతాన్ని అడ్డుకుంది. పదునైన ఆటతో రేజ్లింగ్లో ఫైనల్కి చేరిన వినేష్ పొగట్టా అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ప్రత్యర్థులపై చెలరేగి తుది పోరుకు వరకు దూసుకొచ్చిన వినేష్ ఒలింపిక్స్ ప్రస్థానం విషాదంగా మిలిచింది. ఇది ఫైనల్ దాకా వచ్చిందాకా చెలరేగిపోయాడింది. చాలా అద్భుతమైన ప్రదర్శించింది ఆట. తప్పనిసరిగా పథకం వస్తుంది అనుకున్నారు. అనివార్యంగా పాపం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటం మొత్తం ఆశలను ఆవిరి చేసింది, తలకిందులు చేసింది. ఆకాంక్షల మొత్తం భారతదేశ ప్రజల యొక్క ఆశల మొత్తాన్ని తలకిందులు చేసింది. ఇది మొత్తానికి డిస్క్వాలిఫై చేశారు. క్వాలిఫై చేసి కనీసం ఆట ఆడి ఓడిపోయినా కానీ ఏదో ఒక పథకం వచ్చి ఉండేది. ఇది ఒక వార్త. ఇంకోటి, 10 రూపాయల నాణ్యం చెల్లుతుంది. 10 రూపాయల నాణ్యం చెల్లుబాటుపై ప్రజల్లో ఉన్న అపోహల్లో తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ నాణ్యాలను స్వీకరించాలని సూచించింది. దీనిపై పత్రికా ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 10 రూపాయల నాణ్యం పైన పెద్ద ఎత్తున ప్రజల అనుమానాలు ఉన్నాయి. ఎక్కడా కూడా అది చెల్లుబాటులో తీసుకోవట్లే. షాపులలో కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ ప్రభుత్వ చలాన్స్ కానీ బ్యాంకులలో కానీ మిగతా వాటిలలో తీసుకోవట్లే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా చెప్పింది 10 రూపాయల నాణ్యం చెల్లుబాటులో ఉంది, దాన్ని తప్పనిసరిగా వ్యాలిడిటీ చేయాలి, తీసుకోవాల్సిందే ఎవరైనా అని చెప్పింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని దానిపైన అవసరమైతే ఒక పత్రికా ప్రకటన యాడ్ ఇవ్వాలి. 10 రూపాయల నాణ్యాన్ని చెల్లుబాటులో ఉంది, 10 రూపాయల నాణ్యాన్ని తీసుకోకపోతే చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయి అని చెప్పి కఠినంగా వ్యవహరిస్తే అప్పుడు అది చెల్లుబాటులోకి వస్తుంది. చాలా 10 రూపాయల నాణ్యాలని ఇళ్లలో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అవి తీసుకోవట్లే. ఇక్కడ ఏ షాపుకు పోయినా ఏ బిజినెస్కి సంబంధించి వ్యవహారాల పైన తీసుకునే పరిస్థితి లేదు. ఏదైనా కొనుక్కుందామని పైన తీసుకోవట్లేదు. 10 రూపాయల నాణ్యమా ఇది చెల్లదు, చెల్లుబాటులో లేదు. ఎవడు చెప్పిండో మరి ఏం తెలియదు. చెల్లుబాటులో లేదు ఏదన్నా ఒక నోటు కానీ నాణ్యం అని చెప్పాల్సిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఇండియా నెత్తి నోరు కొట్టును 10 రూపాయల నాణ్యం ఉంది, ఫోర్స్లో ఉంది, చెల్లుబాటులో ఉంది, దాన్ని అందరూ తీసుకోవాలని చెబుతుంది. కానీ తీసుకోవట్లేదట. 10 రూపాయల నాణ్యం పైన ఒక వార్త ఇచ్చారు.